హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఆయిల్ వేసుకొని అందులో మసాలా కొన్ని వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. మాడిపోకుండా కలపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం తేజ్పత్తా కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెంసేపు వేగనివ్వాలి. వేగిపోయింది కదా. తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు టమాటాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బాగా మగ్గిపోయింది కదా. హోటల్లో ఇలాగే చేస్తారు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మగ్గిపోయిన తర్వాత అది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఆ నీరంతా ఇనిగిపోయిన దాకా బాగా కలబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్, మిర్చి కొన్ని, కొంచెం కరివేపాకు వేసుకొని కలబెట్టుకోవాలి. చికెన్లో నీరంతా పోయేదాకా బాగా కలబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఫ్రై అవ్వాలి చికెన్ బాగా. చూడండి కలర్ ఎలాగుందో. బాగా మగ్గిపోయింది కదా. బాగా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, టమాటాలు అన్నీ వేసి అదేసి బాగా 1 నిమిషం బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి ఎలా మగ్గుతుందో చికెన్. కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కలబెట్టుకొని 2 నిమిషాలు బాగా చికెన్ ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి బాగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. రెడీ అయిపోయింది చికెన్. చూడండి కలర్ ఎంత బాగుందో. హోటల్లో ఎలా చేస్తారో అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది చికెన్. ఒకసారి ట్రై చేసి చూడండి.
దీంట్లోకి పులావ్, చికెన్ పులావ్ తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్